హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే నేను చాలా హ్యాపీ న్యూస్తో అయితే వచ్చేసాను. సో ఇది మీతో షేర్ చేసుకోవాలని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ కుదరలేదు నాకు. సో పక్కాగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో 2 monthsలో నేను ఎలా మానిటైజ్ చేసుకోగలిగాను, నేను మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. అది కూడా ఇవాళ అయితే రివీల్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్డ్గా మీకు అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2 monthsలో నా ఛానల్ ఎలా మానిటైజ్ అయింది అండ్ నాకు ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ హెల్ప్ అయ్యాయి, మీకు అవి ఎలా షేర్ చేసుకోవాలి అన్నదైతే చూసేద్దాము. సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఖచ్చితంగా నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు ఎవరూ రిపీట్ చేయొద్దు. సో ఫస్ట్ నేను చేసిన మిస్టేక్, ఏదో ఒక కంటెంట్ ఏది దొరికితే అలాగా పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. లైక్ నేను ఇప్పుడు ఏదైనా చేస్తున్నాను, కుక్ చేస్తున్నాను ఇంట్లో, దాన్నే నేను పోస్ట్ చేయడానికి చూశాను. ఫస్ట్ ఇనీషియల్ వ్లాగ్స్ అన్నీ మీరు చూసారంటే అవే ఉంటాయి మ్యాక్సిమం వరకు. సో దాని తర్వాత నేను ఇంకా ఇంట్లో ఏం చేస్తాను, గార్డెనింగ్ చేస్తాను, పూజ, ఇవన్నీ ట్రెడిషనల్గా ఏముంటాయో అన్నీ పెడుతూ వచ్చానమాట. సో ఎలా అయిపోయిందంటే ఛానల్ అంతా కూడా క్లమ్జీగా అయిపోయింది. ఇలా కాకుండా ఉండాలి అంటే నేను నేర్చుకున్నది నా ఛానల్ నుంచి, నేను యూట్యూబ్ జర్నీలో నుంచి నేర్చుకునింది, మనము ఎప్పుడూ కూడా ఒక పర్టికులర్ కంటెంట్కి స్టిక్ ఆన్ అయి ఉన్నామంటే ఖచ్చితంగా అది క్లిక్ అవుతుంది. సో అప్పుడే నేను అఫిలియేట్ మార్కెటింగ్లోకి అయితే వచ్చాను. ఇనీషియల్గా ఇందులో ఏంటంటే మనం చిన్న క్రియేటర్స్ కాబట్టి మనము బడ్జెట్ పెట్టి చేసే అంత ఇది మనకు ఉండదు. కాబట్టి నేను ఇంట్లో ఏదైతే యూస్ చేస్తానో, ఎలాగో ప్రోడక్ట్స్ అనేవి తెప్పిస్తూ ఉంటాను. సో జనరల్గా మనం కిచెన్ యుటెన్సిల్స్ తెప్పిస్తాము, అలాగే ఇంట్లో యూస్ చేసే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ తెప్పిస్తాము, అలాగే మనము ఇంట్లో పూజకి ఏదైనా యూస్ చేసుకోవాలంటే అవి కూడా ఆన్లైన్లో కొన్ని తెప్పిస్తూ ఉంటాము. సో అవుట్ఫిట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం తెప్పిస్తూ చేస్తూ ఉంటాం కదా. సో అవి షేర్ చేస్తూ వచ్చానమాట. సో అక్కడైతే నాకు కొంచెం హెల్ప్ అయింది. సో ఈ కంటెంట్ అన్నది కొంచెం నా ఆడియన్స్ వరకు అయితే చాలా బాగా చూస్తున్నారు. సో అందుకని అయితే నేను ఇది చూస్ చేసుకొని కంటిన్యూ చేశాను. సో ఇది నేను చూస్ చేసుకున్న 2 monthsకే నా ఛానల్ అయితే మానిటైజేషన్కి వచ్చేసిందండి. అండ్ నేను అప్లై చేసిన వెంటనే నాకు యాక్సెప్టెన్సీ కూడా వచ్చేసింది అనమాట. సో నేను నా ఛానల్ మానిటైజ్ చేసింది 4000 వాచ్ అవర్స్తో, అంటే మన ఫుల్ లెంత్ వీడియోస్తో అయితే మానిటైజ్ చేశాను. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, షార్ట్స్తో అయితే మీరు మానిటైజేషన్ చేయొచ్చు. కొంచెం షార్ట్స్తో కష్టం అనిపించింది నాకైతే. 1 million వ్యూస్లో రావాలి అంటే కొద్దిగా రీచ్ వెళ్ళాలి కదా. సో నాకు కన్సిస్టెన్సీ అన్నది ఒక చిన్న ఇబ్బంది అయిందండి. కన్సిస్టెన్సీ అన్నది చాలా పెద్ద విషయం, ఎందుకంటే మీరు రోజు వీడియోస్ పెట్టినా కూడా రిలేటెడ్గా ఎంత వీడియోస్ పెడుతున్నారు అన్నది పాయింట్ అనమాట. నేను అక్కడ అది అర్థం చేసుకున్నాను. సో రిలేటెడ్గా వీడియోస్ పెడుతూ వచ్చాను. 2 monthsలో అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఛానల్ పెట్టి డీవియేట్ అయ్యి మళ్ళీ ఇంకొక దాంట్లోకి వచ్చాను అన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. సో నేను ఇనీషియల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకునింది ఒక సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, కొంచెం నాకు హెల్ప్ అవ్వాలి, ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే. సో అందుకోసం అయితే పెట్టాను. కాబట్టి ఏది నాకు వర్కౌట్ అవుతుంది అండ్ నేను ఏది చేయగలను అన్నది మాత్రమే నేను చూసుకుంటూ వచ్చాను. సో టుడే ఐఎమ్ హియర్ స్టాండింగ్. నాకు కొన్ని కొలాబరేషన్స్తో వస్తున్నాయి అండ్ అలాగే నేను కొన్ని యూస్ చేసే ప్రోడక్ట్స్ పెడుతున్నాను అండ్ అలాగే నేను నా ఓన్ మనీతో కొన్ని పెట్టి ఆర్డర్ పెట్టయితే మీకోసం చూపిస్తూ ఉన్నాను. సో అన్నీ కూడా మీకు రివ్యూ చేసి నేను చెప్పేది జెన్యూన్గా అయితే ఉంటుందండి. ఏది అక్కడ ఎలా ఉంది, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ దాని ప్రైస్ బడ్జెట్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వీడియోస్ తీస్తున్నాను. సో మీ అందరికీ ఇవి నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట నా యూట్యూబ్ జర్నీ. ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి మానిటైజేషన్ అయ్యేంత వరకు అయితే నేను ఎలా చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఎవరైనా ఇన్ కేస్ కొత్తగా ఛానల్ పెట్టుండుంటే లేదా కొంచెం స్ట్రగుల్ అవుతుంటుంటే, నేను చెప్పినవి నాకు కొంచెం నేను తప్పులుగా చేసినవి ఏదైనా ఉంటే మీరు అది రెక్టిఫై చేసుకొని సేమ్ ఇలానే ఉంటే చేసుకుంటారన్న ఉద్దేశంతో అయితే ఈ జర్నీ షేర్ చేస్తున్నాను. అండ్ పే అవుట్ విషయానికి వస్తే, ఇంకా పే అవుట్ అనేది నాకు జనరేట్ అయ్యింది. అది ఎంత అయింది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. అండ్ ఎలా అవుతుంది అన్న ఇది కూడా నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి మనం ఇంకొక వీడియోలో అయితే సపరేట్గా మాట్లాడుకుందాము. ఫైనల్గా అయితే
ఒక సర్ప్రైజ్తో అయితే మీకోసం వచ్చేసానని చెప్పాను కదా. సో ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక మీదట కూడా నేను మీకోసం మీకు నచ్చే కంటెంట్ ఖచ్చితంగా తీసుకొస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి రివ్యూస్ కావాలి అన్నవి నాకు ఖచ్చితంగా కింద చెప్పండి. సో సర్ప్రైజ్ ఏంటంటే, నేను నా ఛానల్లో అబ్జర్వ్ చేసింది ఆల్మోస్ట్ నా ఆడియన్స్ కానీ లేదా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో నా పర్టికులర్ ఛానల్కి వాళ్ళకి నచ్చేవి మ్యాక్సిమం పూజా ఐటమ్స్ అనమాట. సో నేను గివ్-అవేకి ఒక ఇద్దరినైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో నా తరపు నుంచి మంచి క్వాలిటీ ఐటమ్ అయితే మీకు ఖచ్చితంగా డెలివరీ అవుతుంది. అది ఏమి ఇస్తాను, ఎలా ఇస్తాను అన్నది నేను వచ్చే వీడియోస్లో అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికైతే నేను గివ్-అవే అయితే అనౌన్స్ చేస్తున్నానండి. అండ్ దీనికి కొన్ని రూల్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఒకటి, జనరల్గా మీరు నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో ఎవరైతే గివ్-అవే రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఎలా ఉంటుంది ఏంటి అండ్ అనౌన్స్ చేయడానికి నేను ఎలా చేస్తానన్నది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇందులో ఏంటంటే, మీరు నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్, ఇది మాత్రం ఖచ్చితం. అండ్ దాని తర్వాత నేను ఒక 2 వీడియోస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి వచ్చేసి రీసెంట్గా నేను చేసిన పూజా ఐటమ్స్ వీడియోస్ అనమాట, పూజా డెకరేషన్కి చేసిన ఐటమ్స్. సో వాటికి మీరు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఒక చిన్న కామెంట్ పెట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఎవరైతే ఆ 2 వీడియోస్ కింద కామెంట్ ఉండి అండ్ ఒక లైక్ ఉండి అండ్ దాంతోపాటు నా సబ్స్క్రైబర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే గివ్-అవేకి ఎలిజిబుల్ అండి. ఇదైతే నేను ఒక చిన్న కండిషన్లా అయితే పెడుతున్నాను. ఖచ్చితంగా ఇవి 3 అయితే మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి అండ్ నేను కింద పెట్టే 2 వీడియోస్కి మీరు ఒక లైక్ ఇచ్చి అండ్ ఒక కమెంట్ అయితే మెన్షన్ చేసి ఉండాలి. సో ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలా అయితే చూడండి. మీకు గివ్-అవే గిఫ్ట్ ఖచ్చితంగా నేను పంపిస్తాను విత్ చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో. సో ఇప్పుడు నేను ఇచ్చే గివ్-అవే ఏదైతే ఉందో ఇది నేను అవుట్ ఆఫ్ నా పాకెట్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ నేనేదో కొంచెం మీకు పెద్దగా ఇచ్చేస్తున్నాను అని ఫీలింగ్ కాదు, బట్ జస్ట్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్కి నేను మీకు కొంచెం ఏదో ఒకటి గ్రాటిట్యూడ్గా పంపించాలని అనుకుంటున్నాను. సో అందుకే అయితే 2 సబ్స్క్రైబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సో అందులో నుంచి అయితే 2కి పంపిస్తాను గివ్-అవే గిఫ్ట్స్ అనేవి. సో అది ఒకటైతే, అండ్ దాంతోపాటు నెక్స్ట్ వీడియోస్ మీకు కనిపించాలి, ఎలా గివ్-అవే తీస్తాను ఏంటి అన్నది అయితే ఖచ్చితంగా మీరు చూడాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఛానల్ని, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఇలానే వచ్చేస్తాయన్నమాట. అండ్ ఈ అవుట్ఫిట్ విషయానికి వస్తే, సో ఈ అవుట్ఫిట్ మీకు కావాలి అని అనుకుంటే నేను కింద ట్యాగ్ చేస్తాను. ఇదైతే నేను శివవీక్ష కలెక్షన్స్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. నేను మీకు కావాలంటే పక్కన పిక్చర్ అవి అటాచ్ చేస్తాను, ఇది ఎలా ఉంది ఏంటి క్వాలిటీ అన్నది. సూపర్గా ఉంది. ఏ ఫంక్షన్కైనా కానీ చిన్న ఫంక్షన్స్కి ఖచ్చితంగా మీరు వేసుకొని వెళ్ళిపోవచ్చు. గేరా కూడా చాలా బాగుంది. అండ్ నేను ఇవాళ వేసుకున్నవి అండ్ నేను షూట్ చేసే కెమెరా స్టాండ్ కానివ్వండి, మైక్స్ కానివ్వండి, ఇవి నేను షూటింగ్లో ఏవైతే యూస్ చేస్తున్నానో అవన్నీ కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఖచ్చితంగా కింద ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ ఐటమ్స్ అయితే చూడండి. అండ్ నేను మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అని కూడా అడుగుతున్నాను. సో దాన్ని బట్టి అయితే నేను నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటాను. కొన్ని అయితే ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాయి. సో అవి అయిపోయిన తర్వాత అయితే మీరు చెప్పినట్లుగా మీకు ఎలాంటి నచ్చుతున్నాయో వాటిని అయితే తీసుకొచ్చేస్తాను. ఇంటరాక్ట్ అవ్వండి ఈ వీడియో కింద. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి ఛానల్ గురించి అయితే నాతో మాట్లాడండి. ఖచ్చితంగా మాట్లాడుకుందాము. సో ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.